హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. సో నాకు తెలుసు చాలా రోజులు అవుతుంది వీడియో చెయ్యక, బట్ ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అనమాట. ఈ వీడియో ఆల్రెడీ తమ్మునేల్ చూసి ఉంటారు, గర్ల్స్ డే అవుట్ అని. ఆల్రెడీ నేను ఒక గర్ల్స్ నైట్ అవుట్ ప్లాన్ చేశాను, కానీ ఆ రోజంతా నేను హోస్ట్ చేసుకొని కుకింగ్ చేసుకొని క్లీనింగ్ చేసుకునేసరికి సరిపోయింది. సో ఇట్ డెంట్ గో వెల్, ఐ వుడ్ రాదర్ సే. అందుకే నేను గర్ల్స్ డే అవుట్ ప్లాన్ చేశాను. ఈ రోజు అయితే క్రేజీగా ఉండబోతుంది. అట్లీస్ట్ ఐఎమ్ హోపింగ్ క్రేజీగా ఉండాలి అని చెప్పి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్. నేనైతే 2 ప్లేసెస్ సెలెక్ట్ చేశాను, చూడాలి అదేమంటదా అని చెప్తే అక్కడికే వెళ్తాము. ఈ రోజు అంతా ఫుల్ గా చిల్ అవ్వబోతున్నాము. 24 hours మేము చిల్ అవ్వబోతున్నాం అనమాట. ఇలా సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదిగో మేడం గారు ఇప్పుడు వచ్చింది. సో ఐ హ్యావ్ 2 ఆప్షన్స్ ఫర్ యూ. ఒకటి నైట్ మార్కెట్, ఇంకొకటి లేదా ప్రాతనం మార్కెట్. నైట్ మార్కెట్ అంటే కొంచెం దూరం వెళ్ళొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే చలో లే. ప్లేస్ అయితే చేంజ్ అయింది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటో ఇక్కడ వాళ్ళు అడిగినా కడని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో మేమైతే ఇంకో ప్లేస్ చూస్ చేసుకున్నాము. సో బేసికలీ మ్యాటర్ ఏమైందంటే, మేము నైట్ మార్కెట్ వెళ్దాం అనుకున్నాం కదా. సో 2 కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో మెయిన్ అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర దిగి అక్కడి నుంచి బస్ కనెక్టివిటీ ఉంది అనమాట. సో నేను కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ కనెక్షన్ ఉందేమో అని అనుకుని అక్కడ దిగిపోయాం. సీరియస్ గానీ ఎదవలం అయిపోయాం అనమాట. అప్పటికే చెప్తున్నాడు ఇక్కడ నుంచి బస్ తీసుకోండి అని. సో ఇప్పుడు మళ్ళీ ప్లాన్ మార్చుకున్నాం అనమాట. సో బేసికలీ నాకు ఒక 1 week నుంచి ఇడ్లీ సాంబార్ తినాలని క్రేవింగ్ అయితే వస్తుంది. అండ్ ఐ వుడ్ సే సర్వనా భవన్ ఈస్ ద బెస్ట్ అనమాట. ఇక్కడ ఇడ్లీ సాంబార్ తినడానికి ప్రాపర్ సౌత్ ఇండియన్ స్టైల్. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉన్న 2 ప్లేసెస్ కూడా రెనోవేట్ చేస్తున్నారని షట్ డౌన్ చేసేసారు. సో వీ హ్యావ్ ఫ్యూ ఆప్షన్స్ ఇక్కడ సౌత్ ఇండియన్ ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ స్టైల్. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట తినడానికి. ఆల్ ది గర్ల్స్ ఫేవరెట్ స్టోర్ ఎల్వి. సో ఏదో ఒక రోజు ఇక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్ అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈవెన్ డియోర్ ఎగ్జిబిషన్ కూడాని. ఇదిగోటి చాలా మోస్ట్ హ్యాపెనింగ్ మాల్ కనిపిస్తుందా, ఫుల్ లైట్లు అవిని. దీన్ని గేసాన్ మాల్ అని అంటారు. మీకు అక్కడ స్పెల్లింగ్ కనిపిస్తుంది కదా, గేసాన్. ఓకే ఒక్కొక్కండి. సో ఇది చాలా హ్యాపెనింగ్ ఏరియా అనమాట ఇదంతని. అండ్ ఇక్కడ చాలా మంది టూరిస్టులు మీకు కనిపిస్తారు కూడాని. చూసారా అసలు జనాలు, వీకెండ్ వైబ్స్. దీన్ని ఇదిగోటి మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను, రచ్చ ప్రసాంగ్ డిస్ట్రిక్ట్ అని అంటారు. ఇదిగో చూడండి అసలు ఎంత హ్యాపెనింగ్ ఉంది ప్లేస్ అంతని. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ ఇడ్లీ సాంబార్? ఇక్కడ ఎవ్రీ ఈవినింగ్ ఏదో ఒక షోస్ అవుతూనే ఉంటాయి అలాగనమాట. ఇక్కడ టెంపుల్ ఉంది. చూసారా ట్రాఫిక్. ఇదిగోటి ద మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది ఈవినింగ్ టైమ్, మీరు చూసుకోవచ్చు. ఇదిగోటి అందుకే ఇక్కడ మనకి మెట్రో చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది అండ్ చాలా అఫోర్డబుల్ కూడా అని. చూసారు మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అనమాట. అది సెంట్రల్ వరల్డ్ మాల్. దిస్ ఈస్ ద ఫేమస్ యాపిల్ స్టోర్ అనమాట. సో ఎప్పుడు మా ఆనవాయితీ ఏంటంటే, మేము కింద దిగాలంటే ఈ స్టోర్ లోపల నుంచి దిగుతాం ఎప్పుడుని. చాలా పెద్ద స్టోర్ ఇది. అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్ల నుంచే దిగుతాం అనమాట ఎప్పుడు. అండ్ ఇండియాతో కంపేర్ చేస్తే కంపారిటివ్లీ ఇక్కడ ఐఫోన్స్ అవిని చాలా తక్కువ ప్రైజెస్ అవిని. చాలా రిలాక్సింగ్గా కూల్గా ఉంది లోపలంతా. మొత్తం ఒక సర్కిల్ లాగా ఉంది స్టోర్ అంతా. యూ కెన్ సీ లైక్ 360 వ్యూ. సో ఇవే మెట్లు అనమాట, జాగ్రత్తగా దిగాలి.
ఇక్కడ ఈ మాల్ బయట ప్రాపర్ మనకి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అంతా ఇక్కడ ఇలాగా ఉంటాయన్నమాట, ఫుడ్ కోర్ట్ లాగా లోపల. అదిగోటి అందరి ఫేవరెట్ ప్లాటినం మాల్. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు టైం 8:20 అవుతుంది. ప్లాటినం మాల్ క్లోజ్ చేశారు. కిందన ఉన్నవి చిన్న చిన్న కెఫేలు, అలా చిన్న రెస్టారెంట్స్ అవన్నీ ఓపెన్ ఉన్నాయి. 8 అంటే 8 క్లోజ్ చేసేసాడు ప్లాటినం మాల్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వస్తే మీరు ఈవినింగ్ 8 క్లోజ్ అయిపోతుంది ప్లాటినం మాల్. ఇదిగోటి ప్లాటినం మాల్ క్లోజ్డ్ ఉంది, గేట్లు అవి వేసేసారు. ఇదిగోటి మీరు ఏరియా వస్తే మీకు రోడ్డు మీద కూడా షాపింగ్ కనిపిస్తుంది చూడండి. ఇదిగో అదే ప్లాటినం మాల్. వామ్మో ట్రాఫిక్, అసలు మీరు కానీ క్యాబుల్లోని టుక్లో తిరగాలనుకుంటే ట్రాఫిక్ అయితే మైండ్లో పెట్టుకోండి. ట్రాఫిక్ చాలా గట్టిగానే ఉంటుంది ఇక్కడ. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళాల్సింది అట్లీస్ట్ 1 అవర్ అది పడుతుంది. సో మీరైతే ఐ వుడ్ సజెస్ట్ మెట్రో తీసుకోవడం ఈజీ. ఇంకా ఇక్కడ రోడ్డు మీద 100 బాత్కి టీషర్ట్లు అమ్మేస్తున్నారు. ఆల్సో మీరు షాపింగ్ చేసి అలిసిపోయినా కానీ ఇక్కడ మసాజెస్ ఉంటాయి, ఎక్కడికక్కడ మసాజ్ సెంటర్స్ ఉంటాయి. థాయ్ మసాజ్, ఎలిఫెంట్ ప్యాంట్స్, సమ్ సోవెనియర్స్ లాగా తీసుకెళ్ళచ్చు. ఇవి థాయిలాండ్ ప్రింట్ ఉన్నాయి టీషర్ట్స్ మీద. రోడ్ మీద మీకు ఎక్కడ పడితే అక్కడ షాపింగ్లు కనిపిస్తాయి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ సూట్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్సో. థాయిలాండ్ ఫేమస్ పూల్ చొక్కాలు, మాస్కులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇదిగోటి ఇందిరా స్క్వేర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని నెక్స్ట్ స్ట్రీట్లోనే మీకు చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కనిపిస్తాయి. అండ్ ఇందిరా స్క్వేర్కి కూడా చాలామంది ఇండియన్స్ వస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్యన నా ఛానల్లో బాగా ట్రెండింగ్ అవుతున్న వీడియో ఇండియన్స్ బ్యాంకాక్ వస్తే షాపింగ్ చేసేది ఇక్కడే వీడియో చాలా ట్రెండ్ అవుతుంది. వీలైతే ఒకసారి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో కూడా చూసేయండి. ఇదే ఇందిరా స్క్వేర్ అనమాట. చాలామంది ఇండియన్స్ ఇక్కడికే వస్తారు షాపింగ్కి. సో ఇదంతా మొత్తం ఒక బ్లాక్ అనమాట. దీని వెనకాతల దీని నెక్స్ట్ స్ట్రీట్లోని మనకి లైన్గా ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. నేను చాలా వీడియోలో చూపించి అయినా కూడా మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ రోడ్ మీద కూడా మనకి ఇలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకో కనిపిస్తుంది కదా, ఈ లోపడే అనమాట ఇందిరా స్క్వేర్ అంటారు దీన్ని. అంతా షాపింగ్ ఏరియా. ఇక్కడ చాలామంది ఇండియన్స్, నేపాలీ వాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు ఐటమ్స్ అన్నీని. యూ లిటరలీ గెట్ ఎవ్రీథింగ్ అనమాట ఇక్కడ. సోవెనియర్స్ తీసుకెళ్ళాలన్న బట్టలు, ఎలక్ట్రానిక్స్ కానీ లోపడంతాని పెద్ద మాల్ టైప్ ఇది. ఇదిగోటి ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్ స్ట్రీట్ ఓన్లీ. ఇక్కడ అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి చాలానే. ఇగో రోడ్ మీద కూడా ఫుడ్ ఉంటుంది, చాలా అఫోర్డబుల్ అనమాట ఫుడ్ ఇక్కడ అంతని. స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, థాయ్ ఫుడ్. గో చెన్నై ఎక్స్ప్రెస్ అంట. ఇక్కడే సరవణ భవన్ ఉండాలి, క్లోజ్ చేసేసారు, రెనోవేషన్ వర్క్ అవుతుందని. ఇంకో చూడండి, మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 100% ప్యూర్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. పానీపూరి ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను నేను. అండ్ యూ కెన్ సీ హియర్ గుడ్, మీకు హిందీలో కూడా రాసింది మాల్గుడి కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా ఫేమస్ అనమాట, బాగుంటుంది ఇక్కడ. దాన్ని ట్రై చేయండి. కానీ మేమైతే సాంబార్ ఇడ్లీ కోసం వచ్చాము కాబట్టి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మద్రాస్ దర్బార్. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ చాలా సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సరవణ భవన్ కనిపిస్తుందా? ఐ మిస్ ఇట్, క్లోజ్డ్ ఉంది. అండ్ దారిలో ఇక్కడ షాపింగ్ కూడా ఉన్నది దాని ఆపోజిట్గానే. సో మనం ఆల్మోస్ట్ ప్రాతునం ఏరియా దగ్గరకు వచ్చామన్నమాట. ప్రాతునం మార్కెట్ ఈ లెఫ్ట్ సైడే మనకు ఉంటుంది. ఇదిగో అక్కడ మనకు ఆ సుగామ్ అని కనిపిస్తుందా, శ్రీభవన్ అని కనిపిస్తుందా? సో మనం ఆ రెండిట్లో ఏదో చూస్ చేసుకొని వెళ్ళబోతున్నాం అక్కడికే.
టేబుల్ అయితే దొరికింది మనకి, చూద్దాం. ఇదిగోటి మనకైతే మెనూ వచ్చింది, చూద్దాం ఒకసారి. ఊరికే ఇచ్చారు కాబట్టి తిరగేయాలి కాబట్టి టెంప్టింగ్ అనిపిస్తుంది. ఇవన్నీ మన సౌత్ ఇండియన్ స్పెషల్ టిఫిన్స్ అనమాట. ఇవన్నీ ఇంకా రైస్, కర్రీస్, అలా డ్రింక్స్ అవి కూడా ఉన్నాయి. బట్ మనమైతే అటాక్ కాబట్టి ఏం చెప్దాం, సాంబార్ ఇడ్లీ. ఎస్, నీకేం కావాలి పూజ? ఓకే చూసుకో, నేనైతే ఫిక్స్ అయ్యాను, సాంబార్ ఇడ్లీ కావాలి నాకైతే పక్కా. ఫస్ట్ అయితే కోక్ ఆర్డర్ చేసాము మేము, చిల్లు కోక్. అమ్మో చాలా వేడిగా ఉంటుంది. ఇంకో చియర్స్ పట్టు. చియర్స్. సాంబార్ ఇడ్లీ మా ఎన్ని రోజులు అవుతుంది సాంబార్ ఇడ్లీ చూసి. ఫైనలీ నాకు క్రేవింగ్స్ అయితే తీరిపోయి. పూజ, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? వావ్, చాలా రోజులు అవుతుంది చూసి. ఫైనల్లీ క్రేవింగ్స్ సాటిస్ఫైడ్. ఇదిగో, నాకు చిన్నప్పుడు ఇంత పెద్ద దోశ నేను చూసాను, తినేదాన్ని. పేపర్ దోశ అని అంటారనమాట. అలా మేము గీ మసాలా దోశ ఆర్డర్ చేసాం. ఎంత పెద్దది వచ్చింది దోశ. వీ కెన్ కంప్లీట్. ఇంకోటి మొత్తానికి క్లీన్ స్వీప్ అయితే చేసేసాము. క్రేవింగ్ సాటిస్ఫైడ్. ఇదిగోటి ఇక్కడ కొరియన్ స్టైల్ స్కర్ట్స్ అవి అమ్ముతున్నారు. కొరియన్ టాప్స్, మంచి ప్రింటెడ్ నైట్ సూట్స్. ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి. నైటీస్, కొరియన్ నైటీస్. ఇక్కడ మంచి కోడ్ సెట్స్ కూడా ఉన్నాయి చూడండి, డిఫరెంట్ కలర్స్, ప్రింట్స్. ఇదిగోటి, సో ఈ లేన్ అంతా షాపింగ్ ఏరియానే ఉంటుంది అనమాట. సో పూజ ఏవో కొన్ని అలాగే ర్యాండమ్గా చూస్తా షాపింగ్ అంటేను ఇటువైపు వచ్చాము మేమైతేను. చూద్దాం మంచిగా ఏమైనా కనిపిస్తే అలా పికప్ చేసుకుందాం. ఇదిగోటి ఇక్కడ అంతా షాపింగ్ ఏరియానే మొత్తం. బ్యాగ్స్ బాగున్నాయి చూడు కదా, టోట్ టైప్ బాగున్నాయి ఇవి. యా, యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫస్ట్. రెండు బాగున్నాయి యాక్చువల్లీ. హ్యావ్ బ్యూటిఫుల్ స్కర్ట్స్, మంచి కొరియన్ స్కర్ట్స్. 200 బాత్ అంట ఈ స్కర్ట్స్. వీ హ్యావ్ గుడ్ ఫ్రాక్స్ అవన్నీ. వావ్, ఫ్రాక్ బాగుంది కదా. కలర్స్ ఇది ఇక్కడంతా క్రేజీ షాపింగ్ ఉంటుంది, కాకపోతే మీరు బార్గెన్ చెయ్యాలి. అదొకటి మైండ్లో పెట్టుకోండి. చాలా ఎక్కువ చెప్తారు. ఇగో కిడ్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి. మనకి థైలాండ్ ప్రింట్. అండ్ ఆల్సో ఇక్కడికి వస్తే క్యాష్ మాత్రం క్యారీ చేయండి, కార్డ్స్ అవి యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. సో చూసుకోండి అది కూడా అని. ఇక్కడ జిగేల్ మంటున్న టీషర్ట్లన్నీ. ఇది చూసారా, కొంచెం క్రిస్టియన్ డియోర్ ప్రింట్ లాగా ఉన్నది ఇది. అండ్ సాటిన్ కూడా క్వాలిటీ అయితే భలే ఉన్నది. థాయ్ నైటీలు. ఇక్కడ కూడా పాప్ మార్ట్ టాయ్స్ అమ్మేస్తున్నారు. ఇక్కడ కూడా పాప్ మార్ట్ టాయ్స్ అమ్మేస్తున్నారు, లబూబులు అమ్మేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఫేస్బుక్లో, టిక్టాక్లో బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ టీషర్ట్స్ మీద ఫోటో ప్రింట్ వేస్తారంటే ఇదిగో బ్లాక్ పింక్ అలా. స్ట్రీట్ అంతా నైట్ టైం అయితే ఇలా మార్కెట్ పెడతారనమాట. ప్రాపర్గా స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగాని. ఇంకా ఈ బిల్డింగ్ అంతా ఇందిరా స్క్వేర్ బిల్డింగ్. ఇక్కడ చిన్న చిన్న సందుల్లో కూడా అన్నీ అమ్మేస్తున్నారు. ఇదిగో ఇక్కడ వెరైటీ చెప్పులు, క్రాక్స్ ఇవన్నీ. చూసారా కుప్పలు. రోడ్ మీద మంచి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ. మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్. ఇంత నైట్ మార్కెట్.
మొత్తానికి ప్లాటినం మాల్ ఏరియా అంతా తిరిగేసాము. బట్ ఇక్కడ కూడా ఇంకా రోడ్ మీద షాపింగ్ ఉంది. ఇదిగోటి మీరు కనుక బ్యాంకాక్ వస్తే ఈవెన్ బాయ్ అనే షాప్ ట్రై చేయండి. ఇట్స్ సిమిలర్ టు సెఫోరా. ఎప్పుడు మంచి మంచి ఆఫర్స్ సేల్స్ అవి ఉంటాయి, బాగుంటాయి కూడా. ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. ఇదిగోటి దీని పేరు బిగ్ సి అనమాట. చాలా పెద్ద చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్ అనమాట. మీకు లిటరలీ అన్ని దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఈ ఏరియాలోని ద బిగ్గెస్ట్ బిగ్ సి ఇక్కడే ఉందన్నమాట. మొత్తం ఒక పెద్ద బిల్డింగ్ అంతని బిగ్ సి అనమాట ఇక్కడ. ఇంకోటి మీరు అడిగే ముందే నేను ఒక చిన్న టూర్ చూపించేస్తున్నాను. ఎంత పెద్దదో అన్నది చూసారు. అక్కడ వరకు ఉంది, ఎక్కడో అంత పెద్దది అసలు. ఎక్కడికక్కడ ఏంటంటే చాలామంది ఇది టూరిస్ట్ ఏరియా కదా, వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్నాక్స్ ప్యాక్స్ అవన్నీ మనకి దొరుకుతాయి అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. మీకు దీని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని. బట్ ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తాను మీకు, మీరు ఏమేమి తీసుకెళ్ళచ్చు అని. మీకు ఫుల్ ప్యాక్స్ అవి కనిపించట్లేదు ఏంటి ఇప్పుడు. ఇదిగోటి సీవీడ్ అని ఇలాగ ప్యాక్స్లో అమ్ముతారనమాట మీకు. ఇదిగోటి ఇక్కడ అలా గిఫ్ట్ ప్యాక్స్ లాగా 3-4 ప్యాక్స్ లాగా అమ్ముతారు. ఇదిగో చాక్లెట్స్ అలా మీకు అమ్ముతారనమాట. ప్రస్తుతానికి నాకు కనిపించట్లేదు. సో నేను సపరేట్గాని ఒక వీడియో చేస్తాను ఈ మొత్తం ఈ సూపర్ మార్కెట్ మీద. ఇదిగోటి ఇది బ్యాంకాక్ టైమ్ స్క్వేర్ టైప్స్ అనమాట. అంటే మేము అలా ఫీల్ అవుతాం ఇది టైమ్ స్క్వేర్ లాగాని. ట్రాఫిక్ మాత్రం ఇచ్చ బాబోయ్, ఎప్పుడు చూసినా ఇంత ట్రాఫిక్ ఉంటుంది. మనోడు మంచిగాని చేతిలో అని పట్టుకొని చిల్ అవుతున్నాడు. చూడండి అసలు నాకు ఈ ఏరియా అంటేనే ఒక మంచి వైబ్ వస్తుంది ఎప్పుడు కానీ. ఆ బిల్డింగ్లు చూసినా కానీ